గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకొని నిరసన తెలిపిన టీడీపీ సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలపై వేటు పడింది. ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి స్పీకర్ మధుసూదనాచారి ఆమోదం తెలిపారు. ఫలితంగా ఇద్దరు టీడీపీ సభ్యులపై వేటు పడింది. దీంతో ఈ బడ్జెట్ సెషన్స్ మొత్తానికి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలు సభకు దూరం కావాల్సి వచ్చింది. గవర్నర్ గారి ప్రసంగాన్ని పదే పదే ఇంటరప్ట్ చేస్తూ గౌరవ చైర్ స్పీకర్ గారు కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా స్పీకర్ గారి మాటను కూడా గౌరవించకుండా గవర్నర్ ప్రసంగానికి పదే పదే అంతరాయం కలిగించినందుకు I beg to move that under sub rule 2 of rule 340 of the assembly rules that the following members named by the honorable speaker be suspended from the service of the house for this session: Sri A. Revanth Reddy garu, S. Venkata Veerayya garu. Motion moved. The question is that the members named by the minister be suspended from the service of the house this session. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the members named by the minister are suspended from the service of the house. సభలో నిరసన తెలిపిన ఇద్దరు టీడీపీ సభ్యులు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యలను సస్పెండ్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. సభ్యులు నిరసన తెలిపితే సభ నుంచి పంపిస్తారా అంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభలో నూతన ఒరవడి సృష్టించడానికి విపక్ష సభ్యులమంతా క్రమశిక్షణతోనే ఉన్నామని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. నిరసన తెలిపేందుకు కనీసం పోడియం వద్దకు సైతం వెళ్లొద్దని స్వీయ నిబంధన విధించుకున్నామని తెలిపారు జానారెడ్డి. సభ సవ్యంగా నడవాలని కోరుకుంటున్నామన్నారు. టీడీపీ సభ్యులపై రాజ్యాంగంలోని ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారో సభకు చూపాలని ప్రశ్నించారు జానారెడ్డి. సభ మర్యాదలను పాటిస్తూ ప్రత్యేక అధికారాలను వినియోగించి టీడీపీ సభ్యులపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని కోరారు జానారెడ్డి. అయినా ఎలాంటి స్పందన రాకపోవడంతో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ సభ నుంచి కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం సభ్యులు వాకౌట్ చేశారు. అధ్యక్ష, నూతన ఒరవడి సృష్టించటానికే పోడియం దగ్గరికి పోవటానికి వీలు లేదని మా సభ్యులందరినీ నిర్ణయింపజేసినాం. పుస్తకాలు చించకూడదు, లేకుంటే కాగితాలు ఇసిరేయకూడదు. కేవలం ఆ గౌరవాన్ని పాటిద్దాం అని చాలా వరకు ఆ గౌరవాన్ని నిలపడానికే మేము ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత ఆ నిరసనను కూడా బయటికి పోయి తెలిపినాం, సభలో తెలపలేదు. ఒకవేళ గవర్నర్ ప్రసంగం మీద లేచి నేను నిరసన తెలుపుతున్నానని అనటానికి వీల్లేదు, లేక వాకౌట్ చేస్తున్నాను అనటానికి వీల్లేదు. ఈ రెండు కూడా నేను ఉటకించినటువంటి విషయాన్ని మీరు ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. కేవలం మౌనంగా మేము వెళ్ళిపోయి మా నిరసనని ఎందుకు వచ్చినారు మీరు బయటికి అని అడిగితే ఇది చెప్పడానికి మేము తెలియజేసినాం. కానీ అధ్యక్ష, ఆఖరి మాటగా ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగంలో ఈ ప్రసంగానికి ఇట్లా చేస్తే ఏమన్నా ఉన్నదనేటువంటిది మీరు చూయించి చేయండి, అభ్యంతరం లేదు. రాజ్యాంగం తీసి చూయించండి ఎక్కడ ఉన్నదో. కానీ రూల్స్లో డెకోరం పాటించాలని చెప్పి సభా సాంప్రదాయంగా రాసుకున్నాము. వాస్తవము అది అంతకుముందు రాసుకున్నాం, ఇప్పుడు రాసుకున్నాం. రోజు సాంప్రదాయాలు పాటించాలని ఉన్నాం. సాధ్యమైనంత వరకు సాంప్రదాయాలు పాటించేదాన్ని ఆ దశలో మనం మారుతున్నాం ఒక్కొక్కటి. అందులోనే ఆ బాధను, అసంతృప్తిను తెలియపరిచేటువంటి విషయం ఒక్కొక్క సభ్యుడు ఒక రూపంగా తెలియపరిచిన ఇంకా వాళ్ళని ఈ ఒరవడికి దగ్గరలో తీసుకురావటానికి ప్రభుత్వం నుంచి కానీ స్పీకర్ నుంచి కానీ తగిన సూచనలు రావాలి. కానీ శాసనసభ వ్యవహారాల మంత్రి గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ మహారాష్ట్రలో కూడా మరి మీ ప్రభుత్వం గవర్నర్ను అవమానం చేసినప్పుడు సస్పెండ్ చేసింది కదా అన్నారు అధ్యక్ష. గవర్నర్ కొడితే గవర్నర్కు నుంచి రక్తం గారింది శాసనసభలో, కొడితే కాంగ్రెస్ సభ్యుడు కాబట్టి సస్పెండ్ చేశారు. ఖాళీ చైర్లో కూర్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు ఈ శాసనసభలో కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ అందరికీ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను మరొకసారి కోరుతా ఉన్నాను, ఈ రకమైనటువంటి నిరసనలు తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. గతంలో రికార్డ్స్ తీయండి, మన
మినిట్స్ చూడండి, కొన్ని వందల ఉదాహరణలు గవర్నర్ ప్రసంగంలో ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటివి ఉన్నాయి. కాబట్టి దీన్ని పునఃపరిశీలన చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వాలు చేసే అభివృద్ధి పనులను అడ్డుకోవడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు కేసీఆర్. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, టెక్నికల్ సమస్యలను చూపించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టులు కట్టి తీరుతామన్నారు కేసీఆర్. అధ్యక్ష, కాంగ్రెస్ నాయకులు మీదికి మాట్లాడేది ఒకటి ఉంటుంది, లోపల చేసేది ఒకటి ఉంటుంది అధ్యక్ష. సింగరేణి డిపెండెంట్ ఎంప్లాయీస్కు వీళ్ళే ముంచేసినారు అధ్యక్ష, రెండు పార్టీలు కలిసి. తెలుగుదేశం గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేసినారు అధ్యక్ష. ఇప్పుడు సోకాల్డ్ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ అనే సంస్థలు ఉంటాయి అధ్యక్ష, కార్మిక సంఘాలు. వాళ్ళ ప్రమాణంగా, వాళ్ళ సాక్షిగా, వాళ్ళ సహకారంతో సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు కథం పట్టిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ది, తెలుగుదేశం ప్రభుత్వాల అధ్యక్ష. వాళ్ళు సమ్మెలు చేసినారు, మనం ఎంత చేసినా ఏం మొత్తుకోలేవు, ఇన్లే. మొన్న మేము పునరుద్ధరించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తే దాని మీద పోయి ఇండైరెక్ట్గా స్టేల్ చేస్తారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే గవర్నమెంట్కి మంచి పేరు వస్తే కదా, రావద్దు. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నాం. కడియం సిఆర్ గారు ఆదేశం ఇచ్చి రెగ్యులరైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టినారు. దాని మీద కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘములు పోయి కోర్టుకు పోయి స్టే చేస్తారు అధ్యక్ష. ఆ కాంట్రాక్ట్ లెక్చరర్లు పోయి గాంధీ భవన్ ముందు ధర్నా చేస్తారు. మీరు అమ్మ పెట్టదే అడుక్కొని తిననీయదు అన్నట్టు మీరు ఉన్ననాడు సగం కడుపుకు పెడితే మేము రెగ్యులరైజ్ చేస్తామంటే దాన్ని కాకుండా చేసి దాన్ని స్టేల్ తీసుకొస్తారు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి అధ్యక్ష. రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టద్దు, ప్రాజెక్టులు కడితే నీళ్ళు వస్తే మాకు పుట్టగతులు ఉండయి. అడుగున ఇలా ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము అప్పీల్ చేసినాం, ఇరిగేషన్ మినిస్టర్ గారు అప్పీల్ చేసినారు, హౌస్లో అప్పీల్ చేసినాం, బయట చేసినాం. కానీ అడుగున అడ్డుకుంటారు అధ్యక్ష. ఎందుకు? ఏం ఆశించి అడ్డుకుంటున్నాండి? మీరు అడ్డుకోవడం లేదా? మీరు పెట్టిన అడ్వకేట్లు కాంగ్రెస్ పార్టీ, కేసులు వేసే వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సీట్ మీద టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు. మా దగ్గర లిస్ట్ ఉన్నది కావాలండి, ఇంత పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోకుండా తమను సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. కూర్చున్న సీట్ నుంచి కనీసం ఇంచు కూడా కదలని తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను నిజాలు మాట్లాడతాననే భయంతోనే టీఆర్ఎస్ సర్కార్ సభ నుంచి సస్పెండ్ చేయించిందంటున్నారు రేవంత్. నేను నిజాలు మాట్లాడతా కాబట్టే ఇవాళ సమయం సందర్భం లేకుండా, నాకు సంబంధం లేకుండా శాసనసభలో కూర్చున్న దగ్గర నుంచి ఒక ఇంచు కదలకపోయినా నన్ను, నా సహచర మిత్రుడు సండ్ర వెంకట వీరయ్యను ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం మీరు బహిష్కరించడం జరిగింది. మీకు అధికారం ఉంది కదా అని శాసనసభలో మీరే ప్రవేశపెట్టి, మీరే సమర్థించుకొని, మీరే మమ్మల్ని బయటికి తోలి, మీరే మళ్ళీ మైకులు తీసుకొని గంటల కొద్ది ఉపన్యాసాలు మీరు చెప్పిండొచ్చు. కానీ తెలంగాణ సమాజం సునిశ్చిత